నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు ఫ్లోరిడా నుంచి. హలో సురేష్ గారు, మీ ప్రశ్న అడగండి. ఇది డిఎస్సి గురించేనండి. మన అందరికీ ఒక నైతిక బాధ్యత అంటూ ఉంటది. డిఎస్సి ఇప్పుడు తెలంగాణ మళ్ళీ ప్రవేశ పరీక్షలను పెడుతున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఒక స్కూల్లో ఒకటే విద్యార్థి ఉంటున్నాడండి. మొత్తం స్కూల్ మొత్తం చూస్తే 10 మంది విద్యార్థులు, ఒక స్కూల్ 10వ తరగతిలో ఒకటే విద్యార్థి, 3-4 టీచర్లు ఉండడం జరుగుతుంది. మనం టీచర్ కి 70,000 శాలరీ ఇస్తున్నాం మంత్లీ. ఇప్పుడు అదే మల్లారెడ్డి ప్రైవేట్ స్కూల్ లోపల ఇటువంటిదే మీరు మల్లారెడ్డి గారిని అడగండి ఒకసారి, మీరు 70,000 శాలరీ ఇవ్వగలుగుతారా? ఒకటే స్టూడెంట్ ఉన్నారు అని అంటే ఆయన ఇవ్వ అంటాడు. ఎందుకంటే అది ప్రైవేటు, నా సొంత ఆస్తిని నేను ఎట్లా ఇవ్వగలుగుతా 70,000 అని. మన ప్రజల ట్యాక్స్ మనీ ఒక టీచరు ఒకటే విద్యార్థికి 70,000 రూపాయల శాలరీ ఇచ్చుకుంటూ ఒకటే టీచర్ను పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ అట. అక్కడ విద్యార్థులు లేనప్పుడు ఈ రిక్రూట్మెంట్ చేసి ఆ టీచర్లని గోడలకు, బల్లలకు, గాల్లో, చెట్లకు వాళ్ళకు పాఠాలు చెప్పాలా? అసలు ఎవరికైనా నైతిక బాధ్యత ఉన్నదా? మనం పెట్టే ఈ పొలిటీషియన్స్ కి ఏమైనా తెలివి కానీ అసలు ఏమైనా ఉందా? అది బీజేపీ తరఫున కూడా ఏమైనా ఆలోచిస్తుందా వీటి గురించి అన్నది ఒకటి చెప్పండి. ఇంకొకటి వచ్చేసి ఈ మీరు లా అండ్ ఆర్డర్ చేంజ్ చేసినా అని సంకలు గుద్దుకుంటున్నారు. ఏదో 3 కొత్త పట్టుకొచ్చినాయా బ్రిటిష్ వాళ్ళది తీసేసి అని. మొన్న కేసు చూస్తే అది 3,000 వర్డ్స్ ఏదో 3,000 వర్డ్స్ ఎస్సే రాయమని అన్నారు. ప్రతి దగ్గర కూడా లా అండ్ ఆర్డర్ అంత కొంటున్నారు, జడ్జిలను కొంటున్నారు. ఒక సిస్టమ్ అంటూ సరిగా లేదు. లా అండ్ ఆర్డర్ సిస్టమ్ అన్నది ఒకవేళ ఎవరైనా వ్యక్తి పొలిటీషియన్ తోటి ఉన్నారు అని అంటే పొలిటీషియన్ సైడే విన్ అవ్వడం తప్పితే ఏది లేదు. ఎందుకంటే పైరవీలు చేయడము అది ఇది. మీరు కనీసం ఈ బాడీ క్యాములు, పోలీసులకు బాడీ క్యాములు అది పెద్ద కొత్త విద్యం కాదండి. ఇది అమెరికాలో ఉంది, లండన్ లో ఉంది, మంచి మంచి అభివృద్ధి చేసిన దేశాల్లో ఉంది. మాకు మంచి లగ్జరీ లైఫ్ ఉంది ఇక్కడ. మేము చాలా మందిని నమ్మగలుగుతాం. ఏంటంటే ఒక పోలీస్ తోటి మాట్లాడినామంటే ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఈవెన్ వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా రికార్డ్ అవుతూ ఉంటారు. అటువంటిది ఏదన్నా పట్టుకొచ్చేది ఉందా? ఏదన్నా మీరు బాడీ క్యామ్ ప్రతి పోలీస్ కి, లా అండ్ ఆర్డర్ కూడా కోర్టులలో కూడా వెబ్ క్యామ్ పెట్టేసేసి ఆ జడ్జిలు కూడా సరిగి ఇస్తుండ్రా? ఈ 3,000 వర్డ్స్ రాయడము, ఇద్దరిని చంపి రోడ్డు మీద చంపేసేసి. సురేష్ గారు, మీ ప్రశ్న అర్థమైందండి. ప్రభాకర్ గారు ఆన్సర్ చెప్పండి. సురేష్ గారు, ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలని రిమోట్ విలేజెస్లో ఉన్నాయి. సింగిల్ టీచరే ఉంటారు. ఆ గ్రామంలో నిరక్షరాస్యత ఉండకూడదని, అక్షరాస్యులుగా రూపొందించాలని చెప్పని ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య అందించడం కొరకు అక్కడ విద్యార్థులు తక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ ఒక పాలసీ ప్రోగ్రాంలో ఆ యొక్క ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే డ్రాప్అవుట్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయి. ఈ డ్రాప్అవుట్స్ లేకుండా స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. ఆ రకంగా డ్రాప్అవుట్స్ లేకుండా చేస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి ఒక 15-20 మంది విద్యార్థులు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండో విషయము, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. బోధన కూడా చాలా బాగా మెరుగుపడ్డది. దాంతోపాటు ఆంగ్ల మాధ్యమం ఉంటుంది, తెలుగు మాధ్యమం అంటే రీజనల్ లాంగ్వేజ్ మాధ్యమం కూడా ఉంటుంది. దీనివల్ల గవర్నమెంట్ స్కూల్స్లలో మౌలిక వసతులు కూడా ఈ మధ్యకాలంలో CMRF ఫండ్స్ కింద ఏర్పరచడం వల్ల మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో కూడా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉన్నది. అది ఇంకా పెంచాలి. ఆ ప్రపోర్షనేట్గా పెరిగితే ఖచ్చితంగా మరి విద్యని సాధారణ సామాన్య మధ్యతరగతి కంటే తక్కువ ఉన్నటువంటి కుటుంబాలకి అతి తక్కువమైనటువంటి ఫీజుకి అందించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంకి ఫలితం దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇటు గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంథెన్ చేయాలి. మరి దాంతోపాటుగా అవి విస్తరించడానికి కూడా మనం సహకరిస్తే బాగుంటుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక పోతే పోలీస్ సంబంధించినటువంటి వ్యవహారం, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయం. మరి లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ మధ్యకాలంలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ క్షీణిస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మానభంగాలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, అరాచకాలు పెరుగుతున్నాయి, డ్రగ్స్ పెరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే మనిషి విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతోపాటు నైతికత యొక్క ఆధారంగా తన జీవితాన్ని కూడా
మలుచుకోవాలి. అట్లా మలుచుకుంటా ఉంటే ఈ క్రైమ్ అనేది తగ్గుతుంది. చట్టం ఎప్పటి నుంచో ఉంది, చట్టం ఎప్పటి నుంచో అమల్లో కూడా ఉంది, చట్టం వల్ల శిక్ష పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా చాలా తక్కువ శాతం. కానీ సమాజంలో 85%, 90% ధర్మబద్ధంగా నడవటం వల్ల, ధర్మబద్ధంగా ఇది మంచి, ఈ పని చేయాలి, ఇది చెడు చేయకూడదు, మనం ఈ రకంగా సహకరించుకుంటూ పోవాలి అన్నటువంటి ఒక ధర్మం అనేది ఇంకా దేశంలో ఉంది. కాబట్టి పోలీసుల సంఖ్య చాలా తక్కువ మనకి పాపులేషన్తో పోలిస్తే. అయినప్పటికీ కూడా మరి ప్రజలు సాధారణ సామాన్య జీవనం గడుపుకుంటూ ఒకరినొకరు కలిసిమెలిసి ఉంటున్నారంటే కారణం ధర్మమే ఆ రకంగా ఉంచుతోంది అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్కి మన వాళ్ళు కూడా ఈ మధ్య దృష్టి సారించారు, శిక్షణ ఇస్తున్నారు. దాంతోపాటు మరి పోలీస్ స్టేషన్లు పరిష్కార కేంద్రాలుగా ఉండాలి, పోలీస్ స్టేషన్లు మరి అవగాహన కలిగించేటట్టుగా ఉండాలి, పోలీస్ స్టేషన్లు చట్టాన్ని తెలియజేసేటట్టుగా ఉండాలి, చట్టం ఎవరికి చుట్టం కాదు అని కూడా చెప్పేటట్టుగా ఉండాలని చెప్పని అందరూ కూడా భావిస్తున్నారు. ఆ రకంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి యొక్క కంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంటేనే సమాజం అనేది ముందుకు పోతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను.